హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారండి? ఈరోజు వీడియో మనం చేసుకోబోయేది ఏంటంటే ఎండి చేపతో పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు చెప్పండి. ఎండి చేప అంటే ఇది పండు గొప్ప, ముళ్ళు అస్సలు ఉండవు, మీకు చికెన్ ముక్కల్లా ఉంటాయి. ఇదైతే పాడవకుండా ఉంటుంది, పచ్చి చేప కాదు కదా ఎండి చేప. ఈ రుచి వేరు. మీరు ఇంట్లో ట్రై చేయండి. ముక్కలు చిన్నగా కట్ చేసుకుని, ముళ్ళు ఉండదండి, జాగ్రత్త నీట్గా శుభ్రంగా కడిగి ఒక జాలీలో వేసి ఉంచేయండి. ఒక పావు గంట ఒక అరగంట అలా వదిలేయండి, నీళ్ళన్నీ వాడిపోయేలాగా శుభ్రంగా కడిగి. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కారం, తగినంత కారం, ఉప్పు, ఆయిల్, చింతపండు అండి. మనం దీనికి నిమ్మరసం వేసుకోము, చికెన్ పచ్చడిలా కాదు, దీనికి చింతపండు వేయాలి. ఫస్ట్ ధనియాలు కొంచెం వేయించుకుందాం, చిన్న మంట మీద ధనియాలు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకుందాం. మిక్సీ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం ధనియాలు వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేయండి. జీలకర్ర తొందరగా వేగిపోద్ది కదా, ఇప్పుడు జీలకర్ర వేసేద్దాం. మీరు వీడియో శ్రద్ధగా గమనించండి, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, పాడవదు. ఒక నెల రోజులు ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, బయటే పెట్టుకోవచ్చు, పాడవదు అస్సలు. వైట్ రైస్లోకే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, మీరు ట్రై చేయండి. వేగిపోయినాయి కదా, మిక్సీలో వేసేద్దాం. దోరగా వేగితే చాలు, ఎక్కువ మాడకుండా. వేరుశనగ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ వేగక్కర్లేదండి, కొంచెం వేడి నూనెకి ఆగిన తర్వాత అలా వేయండి. ఒక్క నిమిషం కూడా అక్కర్లేదు, 10 సెకండ్లు అలా వేసి తీసేసేయండి, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మరీ పచ్చి కాకుండా కొంచెం వేయించుకుంటే బాగుంటాయని. ఈ ఫ్లేవర్ కూడా పట్టుకుంటుంది కదా. వెల్లుల్లి మీరు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు, దీనికి కొలత ఏమీ లేదు. ఎంత వెల్లుల్లి తింటే అంత మంచిది. ఇంట్లో పదార్థాల్లో పసుపు, వెల్లుల్లి ఎక్కువ వాడండి. కడిగి పెట్టుకున్నాం కదా ముక్కలు, కొంచెం వేయించుకుందాం. దీంట్లో ముళ్ళు అస్సలు ఉండవండి చేపకి. కొర్రమేన కానీ పండుగొప్పు కానీ మీరు పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది కూర కన్నా. ఎర్రగా వేగనిచ్చి చిన్న మంట మీద జాగ్రత్తగా పక్కకి తీసేసేయండి, ముక్క విరగకుండా. బాగా వేగాలి, పచ్చి లేకుండా వేయించండి. చాలా ఈజీ అండి పచ్చడి ఇది, చాలా స్పీడ్గా ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మీకు 5-10 నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోతుంది. వెంటనే కూడా తినేయచ్చు, ఊరక్కర్లేదు. వేగిపోయినాయి, తీసేద్దాం. తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో ఒక చిన్న టీ స్పూను ఆవాలు వేసుకుందాం. ఆవాలు, తర్వాత దీనికి అల్లం వెల్లుల్లిపాయ వేయమండి, గుర్తుపెట్టుకోండి. ఇంగువ కొంచెం స్మెల్కి, పసుపు ఒక 1 స్పూను పసుపు, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఇది బాగా ఉడకనివ్వండి, దగ్గరికి అవ్వాలి. సన్న మంట మీద చింతపండు బాగా దగ్గరికి అవనివ్వండి. కావాల్సినంత కరివేపాకు కూడా వేసేసేయండి. ఒక 5 నిమిషాలు దాన్ని చిన్న మంట మీద అలా దగ్గరికి అవనివ్వండి. దీనికి గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోండి, చాలు, ఎక్కువ వేయొద్దు. మామూలుగా మనం పచ్చళ్ళకి వేసినంత ఉప్పు వేయకూడదు. దీనికి సరిపడా సాల్ట్ ఒక 1 స్పూను పడుతుంది, క్వాంటిటీని బట్టి వేసుకోండి. చేపకేం పట్టక్కర్లేదు, ఎండి చేప కదా, ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఉప్పు చేప అది. ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయితే తీలేం కదా, తగ్గించి వేసుకోండి. అయిపోయింది, దగ్గరికి అయిపోయింది చింతపండు. సాల్ట్ వేసేసాం కదా, ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టాను కదా, ఇదో 2 స్పూన్లు వేసుకుందాం. ఇది 2 స్పూన్లు అయితే కారం 4 స్పూన్లు వేయాలండి, అలాగ లెక్క. ఒక 4 స్పూన్లు కారం వేసుకుందాం. 1/2 కేజీ ముక్కలండి ఇవి, చేప ముక్కలు 1/2 కేజీకి. వెల్లుల్లి వేసేద్దాం. ఇంకా అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను, మంట లేదు ఇంకా.
ఉడికిపోయింది కదా చింతపండు, ఆ వేడి అంతే, నాన్ స్టిక్లో ఉంది కాబట్టి మీకు అలాగా ఉంది. స్టవ్ ఆపేసే వెల్లుల్లి ఇవన్నీ వేయాలి. కారం సరిపడినంత కారం. ఆ గ్రేవీ తయారైన తర్వాత ముక్కలు వేసేయడమే. చాలా ఈజీ అండి. ఆల్రెడీ పచ్చడి అంతా రెడీ అయిపోయింది. మీకు బాగా కలుపుకొని ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలపకండి సుమ, ఈ ముక్క విరిగిపోతుంది. ఈ గ్రేవీ తయారైపోయిన తర్వాత ముక్కలు వేసి ఆ వేడి మీద అలా ఉంచేసేయండి. ఒక పావు గంట ఒక అరగంట ఆగిన తర్వాత అన్నంలో వేసుకుంటే ఉంటుంది మజా, అదిరిపోతుంది పచ్చడి. మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, శ్రమ అనుకోకుండా. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇది బయట అమ్మరండి, ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి. పిల్లలు కూడా తినొచ్చు, ముళ్ళు ఉండవు కాబట్టి. అయిపోయింది, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.